మన సౌత్ ఇండియా ట్రిప్లో ఫస్ట్ డెస్టినేషన్ హంపి. హంపి కర్ణాటక స్టేట్లో విజయనగర డిస్టిక్లో ఉంది. హంపిని ఒకప్పుడు కృష్ణదేవరాయ రాజు పరిపాలించాడు. హంపిలో చాలా టైప్స్ ఆఫ్ ప్లేసెస్, హిస్టారిక్ మాన్యుమెంట్స్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. సో అలాంటి హంపిని ఎక్స్ప్లోర్ చేసి దాని గురించి తెలుసుకుందాం రండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ట్రిప్లో ఇది డే 2. అంటే నిన్న ఈవినింగ్ 4 o'clock అట్లా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాము. యాక్చువల్గా ఫస్ట్ డెస్టినేషన్ మనది బీచ్పల్లి హనుమాన్ టెంపుల్. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల డైరెక్ట్ హంపికి రావాల్సి వచ్చింది. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ హంపి విరూపాక్ష టెంపుల్ ముంగడున్నాము. ఒకసారి వ్యూ చూడండి మీరు కూడా. సో ఇప్పుడు టైం అరౌండ్ 9:11, 9:10 అవుతుంది. ఒకసారి వెళ్ళి ఈ గుడి 10 o'clock క్లోజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా నియర్ బై ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము. హంపిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఫస్ట్ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్. అక్కడ ఎంట్రన్స్ నుంచి లోపల రాగానే ఇక్కడైతే హంపిది మొత్తం రూట్ మ్యాప్ ఉంది. లైక్ హంపి సామ్రాజ్యం, ఒకప్పుడు ఇది విజయనగరం కదా, సో దానికి సంబంధించిన మ్యాప్ ఇది. ఇంకా హంపి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి, అవి నేను ఆన్ ద వేలో చెప్తాను. సో హంపి విరూపాక్ష టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎలిఫెంట్ ఏంటంటే ఈ టెంపుల్లోనే ఉంటుంది. డైలీ దీనికి పొద్దున నామం పెట్టడము అది చేస్తారు. మనం ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే దీనికి ఫుడ్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉండే మనకి. అది చూడండి ఎంత దగ్గర నుంచి. ఇప్పుడే దర్శనం అయిపోయింది, ఎంత టైం కూడా పట్టలేదు. అసలు జనాలు ఏం లేరు, మాతో పాటు ఇంకొక 4-5 మెంబర్స్ ఉండే. సో ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే విజయనగరంని అప్పట్లో ఎవరైతే రూల్ చేస్తారో కింగ్, సో వాళ్ళకి సంబంధించిన టెంపుల్ ఇది. సో అప్పట్లో ఈ హంపిలో చాలా మటుకి డ్యామేజ్ చేశారు, కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇంకా అట్లనే ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎట్లుందో అట్లనే ఉంది, ఇంకా మిగతావి అయితే చాలానే డ్యామేజ్ అయినాయి. అవి నెక్స్ట్ అప్కమింగ్లో చూపిస్తాను నేను. మన హిందూ టెంపుల్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పిల్లర్స్ మీద కానీ గోపురం మీద డీటెయిలింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి సీలింగ్ చూడండి మీరు, సీలింగ్ మీద మంచి మంచి పెయింటింగ్స్ ఉన్నాయి, కనిపిస్తున్నా లేదో. దాంతోపాటు ఇక్కడ అండ్ ఈ పిల్లర్స్ మీద కూడా డీటెయిలింగ్ చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద పిల్లర్స్ మీద ఏంటంటే ఇక్కడ చాలా మట్టుకు డ్యామేజ్ ఉన్నాయి, ఇక్కడ అండ్ ఈ పిల్లర్ దగ్గర కూడా చాలా డ్యామేజ్ ఉంది. మనందరికీ తెలుసు పిన్ హోల్ కెమెరా గురించి. దాని పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇమేజ్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ లాగా చూపించడమే దాని పని. సో ఈ టెంపుల్లో ఈ కన్స్ట్రక్షన్ ఎలా చేశారంటే ఆ పిన్ హోల్ కెమెరా లైక్ రాజగోపురం ఉంటుంది కదా, అది షాడో వచ్చి డైరెక్ట్ ఇక్కడ ఇన్వర్టెడ్ ఫామ్లో కనిపిస్తుంది. సో ఫస్ట్ పిన్ హోల్ కెమెరా ఇదే అయి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం అక్కడ. సో రాజగోపురం ఒక్క షాడో సన్లైట్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంది. సో మీకు చూసుకున్నట్టయితే సేమ్ అదే గోపురం ఇక్కడ ఇన్వర్టెడ్ ఫామ్లో ఉంది. ఇది ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం వాక్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ఏరియా ఉంది, లైక్ ఇక్కడ అన్ని పాత టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందాక నేను లోపల పిన్ హోల్ కెమెరా చూపించిన కదా, సో అది అక్కడ ఈ గోపురమే అక్కడ మనకి లోపల షాడో పడుతుంది. సో దాని నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఒక 100 feet ఈజీగా ఉంటుంది, కానీ అయినా డైరెక్ట్ షాడో లోపలికి పడడం అనేది కొంచెం మిస్టరీనే. అది ఇప్పుడే విరూపాక్ష టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక్కడ విఠల టెంపుల్ కాడ వచ్చినాము. సో అక్కడ నుంచి ట్రెక్కింగ్ లైట్గా ఉంది, ట్రెక్కింగ్ చేసుకుంటా ఈ లొకేషన్కి వచ్చినాము. ఇక్కడ తుంగభద్ర డ్యామ్, లైక్ ఆ వాటర్ ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది, రివర్ ఫ్లోనే. ఈ ప్లేస్ అయితే మెయిన్ విరూపాక్ష టెంపుల్ నుంచి జస్ట్ 700 meters దూరంలో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మనకి తుంగభద్ర డ్యామ్ కనిపిస్తుంది. అక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అంతా ఎంటీ ఉంది, ఏం లేదు. కాకపోతే వాటర్ ఫ్లో ఉంది, లైక్ అక్కడ ఇంకేదో టెంపుల్ ఉన్నట్టుందో సార్, ఆ టెంపుల్కి వెళ్దాం. మనందరికీ తెలుసు అంజనాద్రిలు అంటే లార్డ్ హనుమాన్స్ బర్త్ ప్లేస్ అని. కాకపోతే అది ఎక్కడుందో మీకు తెలియదు కదా, అది ఇక్కడనే హంపి దగ్గర ఉంది.
అక్కడ దూరంలో ఆ కొండ అంటే కెమెరాలో అంత కనిపించకపోవచ్చు, మీద ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అంజనాద్రి హిల్. అక్కడే హనుమాన్ బర్త్ ప్లేస్ అని చాలామంది చెప్తారు. ఇక్కడ కనిపించే మ్యాప్లో హంపీలో మనం ఏమేం ప్లేసెస్ కవర్ చేయాలో అవన్నీ ఇక్కడ క్లియర్ కట్గా ఉంటాయి. సో మీరు ఒకసారి చూడాలనుకుంటే వీడియో పాజ్ చేసి చూడండి. విఠల టెంపుల్కి వెళ్ళే రూట్లో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. దాని మీద అయితే చాలా డీటెయిల్స్ ఉన్నాయి కానీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఇక్కడ మీద విష్ణు భగవాన్ టెంపుల్ ఉంది, లైక్ విష్ణు భగవాన్కి సంబంధించిన ఫోటో, కాకపోతే అది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా లోపల కూడా చాలా వరకు డ్యామేజ్ చేశారు. విఠల టెంపుల్కి వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి బై వాక్, ఇంకొకటి బై వెహికల్. బై వెహికల్ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి 8 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే బై వాక్ అయితే 2 కిలోమీటర్స్ కాబట్టి సో మేము వాక్ చూస్ చేసుకున్నాము. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉన్నట్టుంది. ఇక్కడ కనిపించే టెంపుల్ అచ్యుతరాయ టెంపుల్. సో ఇక్కడ గోపురం చూడొచ్చు మొత్తం ఎంత డ్యామేజ్ అయిందో. ఎవరైతే విఠల టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారో, సో ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ చిన్నపిల్లలు కానీ నడవలేమన్న వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. లేదు మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాము, అంటే ట్రెక్కింగ్ ఇన్ ద సెన్స్ ఇట్లాంటి మధ్య మధ్యలో మాన్యుమెంట్స్ అవే చేసుకుంటూ వెళ్తాం అనుకున్న వాళ్ళు ఈ రూట్లో రండి. ఈ రూట్లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్. వీడియోలో చూస్తున్నట్టు చాలా మట్టుకు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడిచిన తర్వాత విఠల్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే మనము 35 రూపీస్ ఈచ్ టికెట్ ఉంటుంది, ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆన్లైన్ అయితే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకోవచ్చు. సో బుక్ చేసుకున్నాక ఏంటంటే దాంట్లో మనకి విఠల్ టెంపుల్ ఒకటే కాదు, దీంతో పాటు లోటస్ మహల్, కింగ్స్ ప్యాలెస్, ఇంకేవేవో ఉన్నాయంట, అవి కూడా కవర్ అయిపోతాయి అన్నారు. విఠల టెంపుల్కి ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఒక టెంపుల్ ఉంటుంది. సో దాంట్లో కొంచెం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మొత్తం చీకటి ఉంటుంది, బట్ లోపల వాల్స్ మీద కానీ అక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. మనందరికి తెలుసు కదా మ్యూజికల్ పిల్లర్స్, లైక్ అవి ఒక్కొక్క టైప్ ఆఫ్ పిల్లర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సౌండ్ చేస్తుంది. సో ఆ పిల్లర్స్ ఇవే అనమాట. బట్ 20 years నుంచి క్లోజ్ చేసి ఉన్నాయన్నారు టెస్టింగ్ కోసము. సో ప్రజెంట్ అయితే ఎవరిని టచ్ చేయని ఎట్లా వెళ్ళదు. ఇక్కడ నాకు ఆపోజిట్లో కనిపించేది ఫేమస్, ఇది 50 రూపీస్ నోట్ ఉంటుంది కదా, దాని మీద బ్యాక్ సైడ్ ఇదే ఉంటుంది. మా లక్ బాగుండడం వల్ల మేము వెళ్ళే రోజు అయితే అసలు వర్షం పడలేదు. మొత్తం మీద అయితే హంపి ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ, ఎవ్రీవన్ మస్ట్ విజిట్. ఇప్పుడు చూసేది సాక్షివేలు గణపతి టెంపుల్, ఇది కూడా హంపి దగ్గరలోనే ఉంటుంది. హంపీలో అయితే ఇంకా తిరిగే ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ మాకు టైం లేకపోవడంతో ప్లేసెస్ అయితే స్కిప్ చేసాము. ఓన్లీ మెయిన్ ప్లేసెస్ కవర్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.